మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బోయ్ అశోక్ గారు, అన్న ఈరోజు పత్తికొండ మార్కెట్, ప్యాపిలి మార్కెట్స్ రేటు ఎలా పోయిందో చెప్పండి, రైతులు ఎవరైనా ఉంటే. సారీ అశోక్ గారు, ఇవాళ పత్తికొండ మరి ప్యాపిలి యొక్క ధరలు అన్నదాతలు అప్డేట్ చేయలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఈసారి మదనపల్లి సీజన్ 1500 బాక్స్ మినిమం. రఘురామ్ గారు. ఇక వినోద్ కుమార్ గారు, అన్నయ్య ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే నెలలో టమోటా రేట్లు రావు. అందరూ ఏప్రిల్ ప్లాంటేషన్ చేసుకుంటే చాలా మంచిది. జూన్, జూలై 2 నెలలు రేట్లు మినిమం 15 కేజీల బాక్సు 400 నుంచి 500 ఉంటుంది. దయచేసి ఏప్రిల్ ప్లాంటేషన్ చేసుకోండి, మంచి గిట్టుబాటు రేటు ఉంటుంది. ఫిబ్రవరి, మార్చ్ ప్లాంటేషన్ చేసి మోసపోకండి. మనం ఎప్పుడైనా ప్లాంటేషన్ చేసుకోవచ్చు, కానీ సీజన్లో ధర ఉంటుంది. ఏమూనే పర్వాలేదు, సీజన్కి మనం తయారు అంటే మాత్రము మార్చ్ ఎండింగ్, ఏప్రిల్లో ప్లాంటేషన్ చేసుకోవడం కరెక్ట్. సీజన్ కావాలి అనుకుంటే మనం, లేదు మన అదృష్టం పరీక్షించుకుందామంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ సీజన్ కంటే ముందు ప్లాంటేషన్ చేసుకుంటే మాత్రం మితంగా నాటుకోండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రాయకోట మార్కెట్ 1000 రూపీస్. ఎనీ రీజన్ బ్రదర్? ఎన్టీ రాజు గారు, అన్న సంక్రాంతి వ్యాపారం ఇవాళ నుంచి ప్రారంభం తమిళనాడులో. రాయకోట మార్కెట్ ఇప్పుడు కూడా ధర బాగానే ఉంటుందన్న, దానివల్ల అక్కడ పెరిగింది. మేబీ రేపు మన వైపు కూడా రేపు మార్కెట్ ధర పెరగవచ్చు. ఇక కృష్ణానాయక్ గారు, రేటు పెరిగితే మంచిదే కదా, పాలాభిషేకం ఎందుకు స్వామి, మనమే కదా బాగుపడేది కృష్ణ అని కామెంట్ పెడితే ఓబిరెడ్డి గారు రిప్లై ఇచ్చారు, మన సంతోషమే కదా అన్న అని. ఇక హనుమంత్ గారు, అన్న వ్యవసాయం చేసి ప్రతి రైతుకు పంట గిట్టుబాటు ధర వస్తే రైతే రాజంటారు, గిట్టుబాటు ధరలు రాకపోతే గాడిదంటారన్న. నో బ్రో, గిట్టుబాటు ధరలకు రైతు రాజు చెప్పడానికి సంబంధం లేదు. రైతు ఎప్పుడైనా రాజే, దేశాన్ని వెన్నెముక రైతే. అన్ని పంటల్లోకెల్లా జాక్పాట్ పంట ఏదన్నా ఉంటే అది టమోటా, ఉల్లి. ఇవి రెండు కూడా లాటరీ లాంటిది, కాబట్టి ఈ పంటల మీద భారీ అంచనాలు ఎప్పటికీ పెట్టుకోకూడదు. ఇక నాగరాజ, మీకు ఒక్కటి అర్థం అవుతుందా, ఎండ ఎక్కువ వస్తే స్టాక్ పెరుగుతుంది, అదే టెంపరేచర్ తగ్గితే స్టాక్ తగ్గుతుంది, రేట్స్ రైజ్ అవుతుంది, అంతే తేడా. కానీ ఇప్పుడు తోటలు చాలా హెల్తీగా ఉన్నాయి, బట్ టెంపరేచర్లో ఒడిదొడుకులు ఉన్నాయి అంతే. నెక్స్ట్ డేస్లో స్టాక్ పెరుగుతుంది, యావరేజ్ ఆశించవచ్చు. ఇక నారాయణ గారు, రానండి గారు, రామకృష్ణ మరోసారి చెప్పింది కరెక్ట్ అనుకుందాం, డౌన్ అవుతాడని. మళ్ళీ వారం కాగానే అమ్ముతాదనడం కరెక్టేనా? టమోటా ఆయన మాట వింటుందా? ఓబిరెడ్డి చెప్పింది కరెక్ట్, తుఫాను వస్తుంది అని చెప్పి ఉండవచ్చు. సముద్రంలో మూట చక్కెర వేస్తే తప్పు రాదు రామకృష్ణ, గుర్తుంచుకో. బస్ కండక్టర్ లాగా రైట్ అంటే పోతుంది, ఓల్డెన్ అంటే ఆపేదానికి. నీకు టమోటాకి సంబంధం ఏముంది? టమోటా బస్సు, నేను డ్రైవరు, కండక్టర్ రామకృష్ణ. బాగానే ఉంది. దీనికి రిప్లై వచ్చింది ఓబిరెడ్డి గారి, అవునన్నా మీరు చెప్పింది నిజమే. టమోటా బస్సు అయితే సైదన్న డ్రైవర్, రామకృష్ణ అన్న కండక్టర్. వీరిద్దరి కాంబినేషన్లోనే టమోటా ధరలు నడుస్తాయి, లేకపోతే ఏంటన్నా ఈ విడ్డూరం. ఆయన తానా అంటే ఈయన తందానా అంటాడు. ఏ తందాలు ఏం లేదల్లా, మీ కామెంట్లు నా సమాధానం కాబట్టి కామెంట్ చదివి వినిపిస్తాను. ఈ కామెంట్ బాగుంది. మరొకసారి, టమోటా బస్సు అయితే సైదన్న డ్రైవరు, రామకృష్ణ అన్న కండక్టర్. వీరిద్దరి కాంబినేషన్లోనే టమోటా ధరలు నడుస్తాయి, లేకపోతే ఏంటన్నా ఈ విడ్డూరం. ఆయన తానా అంటే ఈయన తందానా. ఓటి గారు కామెంట్ బాగుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.